నమస్తే అండి. ఈసారి కూడా మామిడికాయల అని మాత్రం అనుకోవద్దండి. ఈ మామిడికాయలతో మనం టేస్టీ టేస్టీ మ్యాంగో చట్నీ చేసుకుందామండి. ఈ మామిడికాయలను అయితే నేను కడిగి పెట్టి అన్నింటినీ శుభ్రంగా తుడిచిపెట్టుకుని చెక్కు తీసుకుని 1 కిలో మామిడికాయలను అయితే తురుముకుందామండి. ఈ తురుమునంతటిని ఈ పాత్రలో వేసుకుందాం అండి. కిలో మామిడికాయలకు కిలో బెల్లం అయితే పడుతుందండి. ఇది కరిగేలోగా ఇందులో వేయటానికి చిన్న మసాలాను అయితే తయారు చేద్దామండి. మసాలా కోసం నల్ల జీర, జీలకర్ర, కొంచెం మెంతులు, సోంపు, కాస్త వామునైతే వేసుకుందాం. అన్నింటినీ దోరపదునుగా వేయించుకుని పొడినైతే నూరుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి పైన పెట్టుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడే సరిపడా కారం, చిటికెడి పసుపు, ఉప్పుని కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా కలుపుకోవాలి. మసాలాను వేసుకుందామండి. యాలకులు అయితే వేద్దామండి. టేస్టీ టేస్టీ మ్యాంగో చట్నీ రెడీ. దీన్ని పూరి చపాతీలతో తింటే గనక చాలా అద్భుతంగా ఉంటుందండి.